ఒక సమయంలో ఒక ఆరాధ్యమైన కాడు ఉండితే అలసిన పందిరి కోతి బొబ్బట్లను అలసిన ప్రవర్తనలు చేస్తుంది. ఆ కోతి పాటించి తన పరిశుద్ధ ప్రవర్తనలు పోస్తుంది. అతను అందరినీ నవ్వుకున్నాడు మరియు అందరికి తన ప్రవర్తనలను వినియోగించాలని పొరపాటు లేదా అన్యాయం చేశాడు. ఒక రోజు అతను కాడులో అల్లాడుకున్నప్పుడు తెలియని కారణాలకు అందరికి పందిరి పెట్టి అలసిన ప్రవర్తనలు చేస్తున్నాడు. అతను సమూహంలో నిలువపడిన మామూలు పందిరి బొబ్బట్లను ఎగుమతించి వేసేశాడు. ఆ కోతి నవ్వుకున్నాడు మరియు శాంతంగా ఉండాలని అన్నారు. కాని 10 ఎనిమింగల కొమ్మలు తీసుకోవడం ద్వారా అతనిని పాటిస్తారు. అన్య దినం ఆ కోతి కాడులో అల్లాడుకున్నాడు. అతను ఒక సమూహంగా కనిపించిన పందిరి కొత్త పొడవులను ఎగుమతించే పోతే అతని కంటే పెద్దగా ఉన్న ఆనెలు ఒక నదిలో మంచినిపిస్తున్నారు. కోతి ఆనెల పైనే కొళ్లడం అవసరం లేదని అంతా తెలియని కోతి రెప్పకుపోయాడు. అన్య కాడుల జంతువులు ఆనందంగా నవ్వుకొని తనను పరిహసించారు. ఆ తరువాత కోతి మరియు ఇతర జంతువులు సౌహార్దంగా కాడులో ఉండాలని సమాజంలో ఒక కళ్ళిదారిగా పరిగణించబడుతుంది. మరో రోజు కాదు, కోతి కాడులో ఉన్న ఇతర జంతువుల జాబితాలను తెరిచిన తరువాత కోతి పరిశుభ్రతను కనబడించారు. అన్య జంతువులు కూడా తనను మరియు తన ప్రవర్తనలను క్షమించారు. ఆనెలు కాని కోతి కూడా కాడులో అన్ని జంతువులతో సౌహార్దంగా ఉండాలని అందరికీ చెప్పారు. ముగిరించిన నడుముతో కడిగేటప్పుడు కోతి మరియు ఇతర జంతువులు పునర్జన్మలో రావాలని ఆకాంక్షించారు. అలాగే ఆ కాడు ఒక పుష్పవృష్టితో పూర్తి అయితే కోతి మరియు ఇతర జంతువులు పునర్జన్మలో రావాలని పోరాడారు. అంతులో ఆ పిచ్చికాయ పందిరి కోతి ఒక మంగో కొత్త పదార్థం యొక్క పెట్టుబడిని ప్రయోగించి విజయవంతంగా మరియు మంచి జీవితాన్ని నడిపించారు. అంతేకాని ముఖ్య పాత్రలో ఉన్న ప్రవర్తనలు పిచ్చి కోతి ప్రశంసనీయంగా నిలబడింది. కోతి ఒక అద్భుతమైన సమస్యను ఎదుర్కొని అద్భుతమైన పరిష్కారం కనిపించింది. అది జంతువుల సమూహంలో ప్రచురించి తెలుసుకోవాల్సిన ఒక పూర్తి ఉదాహరణంగా ఉంది. కోతి వాటి సమస్య పరిష్కరించిన తరువాత మనం కూడా జీవంతంగా ఉండాలని మరియు జంతువులతో సౌహార్దంగా ఉండాలని కోతితోడు చూస్తూ మనం కూడా అద్భుతమైన సమస్యలను పరిష్కరించడం కోసం ప్రయత్నించాలి. మన ప్రకృతి పరిస్థితులు సామాన్యంగా అదృశ్యమైన వాటిని పరిణామకరంగా మార్చడం కోతి పైకి తెలియజేయాలి. మనం కూడా జీవంతంగా ఉండాలని మరియు అన్య జంతువులతో సౌహార్దంగా ఉండాలని కోతి ప్రయత్నించిన సమస్యను పరిష్కరించడం కోసం మనం ప్రయత్నించాలి.